ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా ప్రజా దర్బార్కి వస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్కి ప్రజలు ఒక వెలువ అనేది ప్రతిరోజు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది మహిళలు, చాలామంది ఉద్యోగులు తమ సమస్యల్ని చెప్పుకోవడానికైతే ఉండవల్లిలోని ప్రాంతానికి వచ్చి నారా లోకేష్ని అయితే కలుస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. కొంతమందికి వెంటనే పరిష్కారం దొరుకుతుందనే విధంగా చెప్తున్నారు. చాలామంది అయితే ఈరోజు కూడా వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందితో మాట్లాడేటటువంటి ప్రయత్నం. ఎందుకు వచ్చారు మీరు? ఇంటి గురించి అండి, మా అమ్మగారి ఇంటి గురించి వచ్చామండి. ఏమైంది? మా నాన్నగారు చనిపోయి 10 ఏళ్ళు అయిందండి. మా అమ్మగారు చనిపోయి సంవత్సరం. అది 2 కోట్ల ఆస్తి అండి. మా తమ్ముడు మాకు తెలియకుండా మాకు చెప్పకోకుండా ఆడపిల్లలం ముగ్గురు అండి. ఒక ఏరియా అండి బావాజీపేట సత్యనారాయణపురం అండి. అయితే మాకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇది ఏం చెప్పలేదండి. పైగా మీకు చెప్పాను నేనని చెప్తున్నాడండి. పెద్ద మనుషులని పోలీస్ స్టేషన్ అని అట్లా చేస్తున్నాడు. ఆ ఇంట్లో మా అమ్మాయి ఉంటుందండి. ఇప్పుడు ఉన్న పడంగా ఖాళీ చేసేయమంటున్నాడండి. సార్ గారికి చెప్పి ఏదైనా సాయం పొందుతాను. వెళ్ళారా అసలు? అండి మా కోర్టులో చూసుకోమన్నారండి. 5 స్టేషన్ అక్కడ మాకు కోర్టులో చూసుకునే స్తోమత లేదండి. లాయర్ని పెట్టుకున్నారు. మేము దగ్గర అండి 3 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడండి. ఖాళీ చేసేయండి అని చెప్పి. అందులో ఆ ఇంట్లో మా అమ్మాయి ఉంటుందండి. అది మా ఆయన గారు కట్టారండి 3 స్టేర్లు. అయినా మాకు ఇవ్వని కూడా మేము అడగట్లేదండి. మీరు ఖాళీ చేసేయండి ఈ నెలకల్లా చేసేయండి అని లాయర్ నోటీసులు పంపించారు. ఏం లేదండి, మా పాప వాళ్ళు పీజీ చేసింది. పెద్ద పాప, చిన్న పాప బీటెక్ చేశారు. 2 సంవత్సరాల నుంచి జాబ్స్ లేవు. సార్ని కలిసి ఏదో ఒక రకంగా మా పాప వాళ్ళకి జాబులు ఇప్పించమని రిక్వెస్ట్గా అడుగుదామని వచ్చాము. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళ సమస్యలు ఏంటి, ఎందుకు వచ్చారమ్మా? మేము సార్ మాది తెనాలి. చెప్పండి. మేము మున్సిపాలిటీలో చేస్తాం. స్వీపర్స్ మేమందరం స్కూళ్ళల్లో, హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్లో చేస్తాం. మేము స్వీపర్స్ అండి. మేము మాకు ఎప్పటి నుంచో మాకు అసలు 4,000 మాకు జీతాలు పెంచట్లా. కరోనా టైంలో కూడా మేమందరం ప్రాణానికి తెగించి చేసాం మేము. అయినా మమ్మల్ని 4,000 కూడా మాకు జనవరి నుంచి లేవు. అదేమంటే మిమ్మల్ని ఆపుతాము, మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాము అని మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు. మరి 4,000 అంటే మాకు జీవనం గడవాలి కదా సార్. మరి పిల్లలు మేమందరం ఉన్నాం, రేట్లు పెరిగినాయి. మాకు పర్మనెంట్ చేసి జీతాలు పెంచాలని కోరుతున్నాం సార్ని. సార్ ఉన్నప్పుడు మాకు కొంచెం మేలు జరిగిద్దని. జీతాలు సరిగ్గా రావట్లేదు, నుంచి రావట్లేదండి. మున్సిపాలిటీలో మాకు లేవండి. ఇబ్బందిగా ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బందిగానే పడుతున్నాం మేము. ఎమ్మెల్యేల దృష్టికి అట్లా ఏమైనా తీసుకెళ్లారా? ఇట్లా సమస్యలు ఏమన్నారు? లెటర్లు కూడా ఇచ్చినా కానీ చేస్తామన్నారు, కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇక్కడ తాడాపల్లి కాడ సజ్జల రామకృష్ణారెడ్డిని గారు కలిసాం. మేము లెటర్ కూడా ఇచ్చాం, అసలు మమ్మల్ని పట్టించుకోవాలా. శివకుమార్ గారు తెనాల వాళ్ళకి కూడా ఇచ్చాం. మమ్మల్ని అసలు పట్టించుకోకుండా అదేమంటే మేము వేరే వాళ్ళని వేసుకుంటాం అంటున్నారు. మేము ఇప్పుడు కాదు, ఇప్పుడు గత సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మేము మరి 4,000 అంటే పెన్షనే 4,000 ఇస్తున్నారు కదండి సారు. మరి నెల మొత్తం మాకు సెలవులు ఉండవు. ఆ 4,000కే ఉదయం 6ంటికి వచ్చి సాయంత్రం 7 వరకు ఉంటాం. తాళాలు వేసేది మేమే, వాటర్ పెట్టేది మేమే, అన్నీ చేసేది మేమేను సార్. మీరు 4 గంటల డ్యూటీయే కదా. ఒక 1,000 రూపాయలు కట్ చేసి శానిటేషన్ వాళ్ళకి ఇచ్చామన్నారు. దొడ్లు వాళ్ళకి అది దొడ్లు గడిగే వాళ్ళకి 6,000 ఇస్తున్నారు. మాకు 4,000. మా స్కూల్లో ఇచ్చేది 4,000 సార్. మాకు ఈ ప్రభుత్వం అన్నా పట్టించుకోవాలని సార్ని మేము దండం పెట్టి అడుగుతున్నాం సార్. మాకు ఇదన్నా మాకు ఒక సాయం చేయండి సార్. ఫుల్ టైం వర్కర్లకు చేసి మాకు జీతం పెంచమని చెప్పండి సార్. పర్మనెంట్ చేస్తే చాలు సార్. మేము దాదాపు 35 సంవత్సరాలండి నేనైతే స్కూల్లో చేస్తుంది. స్కూల్లో నుంచి ఇప్పుడు అసలు కథలనివ్వట్లేదు. నా ఏరే వాళ్ళని పెట్టుకుంటాము, ఫుల్ టైం వర్కర్లు కాదు మీరు అంటున్నారు. మళ్ళీ స్కూల్లో నుంచి కదలనీరు, 4,000 జీతమే. మీరు కాకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటామని దడిపెడుతున్నారు టీచర్లు. ఇదే మాట అండి మమ్మల్ని. అయితే 4,000కి ఏం చేస్తాం సార్? కేజీ బియ్యం వచ్చి 70 రూపాయలు అమ్ముతున్నారు. ఏం వస్తుంది ఇప్పుడు 4,000 రూపాయలకి? చెప్పండి సార్. మాకు ఈ సార్ అన్న మమ్మల్ని మేలు చేయాలని. 12 రూపాయల వేతనం దగ్గర నుండి చేస్తున్నాం మేము. ఇప్పటికి 4,000 రూపాయలు. ఇంట్లో కూర్చున్న పెద్ద ఆవిడకి 4,000 ఇస్తానని మన సీఎం సార్ గారు వాగ్దానం చేశారు. మేము రాని పిల్లల్ని పిలుచుకొచ్చేది మేము ఇళ్ళకెళ్ళి. మరి ఆఫీసులకు వెళ్ళి ఏమైనా బుక్స్ తెమ్మంటే పుస్తకాలు తెచ్చేది మేము.
మరి సార్లు ఎక్కడికన్నా పలానా చోటకు పోయిరా అంటే వెళ్ళే ఆ ప్లేస్లో ఆ పని చూసుకొని వచ్చేది మేము. కానీ మమ్మల్ని పార్ట్ టైం అంటున్నారు. కానీ మమ్మల్ని 2005లో ఫుల్ టైం కంటినెంట్ వర్కర్లుగా మమ్మల్ని కౌన్సిల్ ఆమోదం చేసింది. ఆమోదం చేసి మీకు కూడా ఫుల్ టైం వేతనం ఇస్తామని చెప్పి మాకు చెప్పారు. చేస్తారు అనే ఉద్దేశంతో ఆశపడి ఇంతకాలం వేరే పనికి వెళ్ళిన హోటల్లోనో లేదా ప్రైవేట్ స్కూళ్ళకు మా కంటే ముందు వాళ్ళు 8:30కి వెళ్తారు. మేము 6:30కల్లా స్కూల్లో ఉంటాం. 8:30కి వెళ్ళి వాళ్ళు ఊడ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని వచ్చేస్తారు. వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ 10,000 వాళ్ళకి ఇస్తున్నారు. 30 సంవత్సరాల నుండి చేసే అటువంటి మా వరకు మాత్రం 12 రూపాయల వేతనం దగ్గర నుండి ఉండి నమ్ముకొని నగరపాలక సంస్థను నమ్ముకొని మేము అటువంటి వాళ్ళకి మా సర్వీసులు కూడా దగ్గర పడిపోతున్నాయి. కానీ ఇంతవరకు చేయలేదు. గత ప్రభుత్వం కూడా మాకు ఫస్ట్ ఆయన పారిశుద్ధ కార్మికులకి అనౌన్స్మెంట్ చేసినప్పుడు స్కూల్ పారిశుద్ధ కార్మికులని పేరు పెట్టారు. గత ప్రభుత్వం పెట్టింది మీకు కూడా చేస్తామని అన్నారు. అంతలోకి ఇట్లా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి మాకు 10,000 వేతనం ఇప్పుడు ప్రస్తుతానికి చాలన వేతనం కాబట్టి 10,000 రూపాయలు ఇచ్చి పిఎఫ్ ఈఎస్ఐ కల్పించి రిటైర్డ్ స్టేజీలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరదామని చెప్పి లోకేష్ గారు ప్రతిరోజు చూస్తున్నారు. పేదలకు అందరికి న్యాయం చేస్తున్నారని టీవీల్లో వింటున్నాం కాబట్టి అందుకోసం అని మాకు కూడా న్యాయం జరుగుద్దేమో అని ఆశపడి ఇక్కడ దాకా వచ్చాం. అనేక మంది కూడా తమ సమస్యలను అయితే చెప్పుకోవడానికి ప్రజా దర్బార్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో అనేక మంది సమస్యలు ఎక్కువగా ఉద్యోగులకు సంబంధించినటువంటి తమ ఉద్యోగాల్లో ఉన్నటువంటి బాధలను అయితే ఎక్కువగా అయితే లోకేష్ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కారాన్ని వరకు అయితే వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమంది తమ యొక్క సొంతంగా ఉన్నటువంటి ఇబ్బందులను కూడా మంత్రి లోకేష్ దృష్టికి తేవడానికి అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్ ఉండవల్లి నుంచి.